హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట స్వచ్ఛమైన చెరుకు పానకం, బియ్యపు నూక వేసి దెబ్బ రొట్టె చెరుకు పానకం. ఏంటి రెండు కాంబినేషను అని అనిపిస్తుంది తెలియని వాళ్ళకైతే, ఎందుకంటే నాకు కూడా అలాగే అనిపించింది కాబట్టి చెప్తున్నాను అనమాట. పల్లీ చట్నీతో తింటూ ఉంటాము, అది వేరే విషయము. అయితే రొట్టె అంటే అది హాట్ కదా, కానీ పానకం ఏంటి ఏం బాగుంటుంది అనిపిస్తుంది. అది ఒక్కసారి తిన్నామంటే ఆ రుచే వేరనమాట. ఇంకా ఒక్క ముక్క తిన్నాము అంటే ఎంత దండిగా ఉంటుందంటే ఇంకా అది మాటల్లో చెప్పలేమన్నమాట. ఇంకా అద్భుతమైన రుచి అని చెప్పొచ్చు. ఇంక ఈ దెబ్బ రొట్టె చెరుకు పానకం రెండు కూడా ఈ వీడియోలో నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి అబ్బా, సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను ఒక 600 ml వరకు చెరుకు రసం తెప్పించాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని కడాయిలో వేసేసుకోండి. ఇంకా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో మనం ఏమీ వేయాల్సిన అవసరమూ లేదు, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మధ్యలో ఇలా గెరెట్తో తిప్పుతూ ఉండండి. ఇది థిక్గా అయిపోతుంది అనమాట. ఈ 600 ml కాస్త 150 ml వరకు అవుతుందన్నమాట. మనం 2000తో పట్టుకొని చూస్తే జిగటగా అనిపిస్తుంది అనమాట. పాకమేమి రాదు, కానీ ఇంకా స్టవ్ ఆపేసుకోవటమే. ఇలా బెల్లం కలర్ కూడా వచ్చేసి ఒక్క గ్లాస్ పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర పొట్టు మినపప్పు లేనట్టయితే మినపగుండ్లైనా తీసుకోండి. పొట్టు మినపప్పు అయితే మనకి జిగురు బాగుంటుంది అనమాట పిండి. ఈ పప్పులో 3 వంతులు పైగా వాటర్ వేసుకొని ఒక 6 గంటల పాటు నానేలాగా చూసుకోవాలి. అప్పుడే మనకు పొట్టు అనేది త్వరగా ఊడిపోతుంది అనమాట. ఈ దెబ్బ రొట్టెకి మనం బియ్యపు రవ్వ వాడుకుంటున్నాం కదా, ఈ రవ్వని కూడా ముందుగానే నానబెట్టేసుకోవాలన్నమాట. పప్పుతో పాటు నానబెట్టుకుంటే మనకు మంచిగా నాని ఉంటుంది. ఇంకా మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి గ్లాసున్నర వరకు బియ్యపు రవ్వ వేసేసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి చక్కగా నాని ఉంటుంది. ఈ బియ్యపు రవ్వ అనేది మనకు బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది, ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చు. ఇంకా మార్కెట్లో అయితే మనకి బియ్యపు నూక అని ఉంటుందన్నమాట ఆ ప్యాకెట్ల మీద. పప్పు నానిపోయిన తర్వాత పొట్టంతా పోయే వరకు శుభ్రంగా కడిగేసుకోవాలి. మరీ పోకపోయినా పర్వాలేదు. ఇంక ఈ పప్పును మనం మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ ఎందులో అయినా కూడా ఇడ్లీ పిండిలాగా రుబ్బేసుకోవాలి. మనం ముందుగానే కడిగి ఉంచుకున్న బియ్యపు రవ్వను కూడా వాటర్ లేకుండా చేత్తో శుభ్రంగా పిండేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని అంతా బాగా కలిసే వరకు కలిపేసుకొని మూత పెట్టి ఒక నైట్ అంతా అలా వదిలేస్తే మనకు చక్కగా పిండి రెడీ అయి ఉంటుంది. చూసారు కదా, ఈ పిండి నేను ఒక నైట్ అంతా అలా ఉంచానన్నమాట. చక్కగా చూసారా ఎంత బాగా పులిసిందో పిండి. ఇలా ఉంటే మనకు రొట్టె అనేది చాలా బాగా వస్తుంది. అంతా బాగా పొంగింది కదా, ఒక్కసారి అంతా చేతితో కలిసే వరకు కలుపుకోండి. ఒకవేళ మీరు ముందు రోజు నైటే ఉప్పు వేయకపోతే కనుక ఉప్పు కూడా వేసి కలుపుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, పిండి అనేది ఈ మాత్రం గట్టిగా ఉండేలాగా చూసుకోండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకోవాలి. దీనికి కడాయి మాత్రం కొంచెం మందంగా ఉండేదే పెట్టుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ పిండికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇలా గెరెట్తో కాకుండా మనం ఎంత కడాయి తీసుకున్నామో దాన్ని బట్టి పిండి తీసుకొని ఒక గిన్నెలోకి ఇలా వేసేసుకోండి. గెరెట్తో కాకుండా అప్పుడు మనకి చక్కగా అంతా ఒకేలాగా వస్తుందన్నమాట, సమానంగా. ఇక్కడ చూసారు కదా ఎంత సమానంగా వచ్చిందో. ఇలా మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేసి అలా వదిలేసేయండి, దాన్ని ఏం కదిలించొద్దు. ఇది ఇలా చక్కగా కాలటానికి మనకి దాదాపు ఒక 10 నిమిషాల సమయం పడుతుంది. ఇక్కడ ఇందులోనే తిరిగేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి దాన్ని పక్కకు తీసేసుకొని స్టవ్ మీద మరో అట్ల పేనం పెట్టేసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి ఇలా తిరిగేసేసుకోండి. మనకు పైన కూడా అసలు దాదాపుగా ఉడికిపోయి ఉంటుంది. ఇంకా కొంచెం ఎర్రగా కాలితే బాగుంటుందని అలా తిరిగేస్తామన్నమాట. చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకోండి. రెండో వైపు ఎర్రగా కాలకపోయినా పర్వాలేదు అనుకుంటే అలాగైనా తినేసేయచ్చు మీకు ఇష్టమైతే. అంతే, ఎంతో టేస్టీగా స్వచ్ఛమైన చెరుకు పానకం అలాగే పల్లీ చట్నీ కారప్పొడితోటి మనకి దెబ్బ రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బియ్యపు నూక వేసి చేశాను కదా ఈ దెబ్బ రొట్టె, ఈసారి మీకు ఇడ్లీ పిండితో కూడా చేసి చూపిస్తాను. మనం దీన్ని ఎంజాయ్ చేయటమే. చూడటానికి ఒక్కటే అనిపిస్తుంది కానీ ఇది 2-3 కడుపు నింపుతుందనమాట. ఇంట్లో నేను మా వారే కదా, మా ఇద్దరికి సరిపోతుంది. అందుకే ఒక్కటే వేసానమాట. పిల్లలకు కూడా పిజ్జాలు బర్గర్లు లాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసి పెట్టండి. బలానికి బలము, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది, ఇష్టంగా తింటారు. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.